నమస్కారం అండి. అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ వీడియోలో కార్తీక పౌర్ణమి యొక్క వ్రత విధానము కథను గురించి తెలుసుకుంటున్నాము. ఇది ఎవరితో చెప్పించబడింది, ఎవరు చేశారు, ఆ వ్రత విశేషాలన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుంటున్నాము. మొదలు పెడదాం. ఇంకా కేదారేశ్వర వ్రత కథ. ఈ కథలో శ్రీకరమైన నైమిసారణ్యంలో సూత మహర్షి సౌనికాది మునులకు చెప్తుంటారు. ఈ కేదారేశ్వర వ్రతం యొక్క విశిష్టత, ఎవరు ఆచరించారు అనే విషయాలన్నీ కథలో మనం తెలుసుకుంటాం. సూత మహాముని ఇలా చెప్తున్నారు. ప్రపంచ సృష్టికి మూల పురుషుడు భగవంతుడు సదాశివునికి నమస్కరిస్తూ సకల సంపదల్ని కలుగజేసేది పూర్వం అనేకులచే అనుష్ఠించబడిన శ్రీ కేదారేశ్వర వ్రతం యొక్క మహిమను, ప్రజాక్షేమాన్ని ఆకాంక్షించి చెబుతున్నాను వినండి అన్నారు. ఈ వ్రతము పూర్వం పర్వత రాజపుత్రికి అయిన పార్వతి ఆచరించి ఈప్సితార్థ సిద్ధిని పొందింది. ఈ వ్రతం ఆచరించిన వారికి, వ్రత మహిమను విన్నవారికి ఆయుర ఆరోగ్యాలు, సత్కీర్తులు కలుగుతాయట. ఈ ఉత్తమ వ్రతాన్ని 61 మార్లు చేసిన వారు ఇహములో గొప్ప అదృష్టాన్ని, తేజస్సును, ఆయుష్ను పొంది అనంతరం శివ సాయుధ్యాన్ని పొందుతారట. అందుచేత అందరూ జాతి, మత, వర్ణభేదాలు లేకుండా నియమనిష్టలతో ఈ వ్రతాన్ని అనుష్ఠించాలి అని చెప్పి వ్రత కథాక్రమాన్ని వివరించసాగారు. పరమ పవిత్రమైన కైలాస పర్వత శిఖరాన శ్రీ పరమేశ్వరుడు ఒకనాడు పార్వతీ సమేతంగా ప్రథమగణాలు, మునిగణాలు, కుబేర, వరుణ, ఇంద్రాది దిక్పాలకులు, నారద, తుంబుర, అగస్త్యాది మహాత్ములు కొలువుతీరి ఉన్నారు. అప్పుడు సభలో సదాశివుడు ప్రేరణ వల్ల నారదాది ఋషులు గానం చేశారట. వారు మనోహరంగా పాడుతుంటే వారి గానానికి తగిన విధంగా రంభ, మేనకాది దేవకన్యలు నాట్యం చేశారట. వారి నాట్యంలో రంభ యొక్క నాట్యము పరమశివునికి ఆహ్లాదం కలిగించిందట. ఆ సమయంలో ప్రథమగణానికి చెందిన భృంగిరిటి అనే మహాభక్తుడు శివుని అనుమతి పొంది సభాసదులందరికీ నవ్వు పుట్టే విధంగా వికట నాట్యం చేశాడంట. ఆ నాట్యాన్ని చూసిన సభాసదులు నవ్వులకు పర్వత గుహాలు మారుమ్రోగాయట. పరమశివుడు ఎంతో సంతోషంతో, భృంగిరీటి, నీ నృత్య భంగిమలు బాగున్నాయి, నాకెంతో ఆనందం కలిగిందంటూ అతని మీద ఎంతో దయను చూపించాడట. తన వికటనాట్యంతో అందరి మన్ననలు పొందిన భృంగిరీటి పార్వతీదేవిని విడిచి పరమశివునికి మాత్రం ప్రదక్షిణ నమస్కారాలు చేశాడట. ఆ విధంగా చేయటంతో జగన్మాత అయిన పార్వతికి బాధ కలిగింది. ఆమె ఆ విధంగా చేయటానికి కారణం ఏమిటని తన భర్తను అడిగిందట. అప్పుడు సదాశివుడు మందహాసం చేస్తూ, దేవి, బ్రహ్మజ్ఞానులు నీకు మొక్కరు, వారికి నీతో పని లేదన్నాడట. ఆ మాటలు విన్న పార్వతికి కోపం వచ్చింది. తాను శక్తి స్వరూపునని, సర్వసృష్టికి తానే ఆధారమని భావిస్తూ ఉండడం వల్ల తాను శివుని విడిచిపెట్టి తన శక్తిని అంతటిని ఆకర్షించుకుంది. ఆ పురాణ దంపతులు ఒకరికొకరు దూరం అవ్వటం వల్ల వియోగం మూలంగా చిక్కి శల్యాలుగా కనిపిస్తున్నారట. దేవతలు వేడుకుంటున్నప్పటికీ అంబిక శాంతించలేదట. కైలాసాన్ని విడిచి వెళ్ళిపోయిందట. ఆమె చివరికి గౌతమ ముని ఆశ్రమం చేరుకుందట. ఆ ఆశ్రమంలో ఆమెకి ఎవరూ కనిపించలేదట. అందుచేత గౌతముడు వస్తాడనే దృష్టితో అక్కడే ఉండిపోయిందట. హోమానికి పనికి వచ్చే సమిదలు, దర్భలు, పండ్లు మొదలైన వాటిని అడవిలో సేకరించుకొని గౌతముడు తిరిగి తన ఆశ్రమానికి వస్తూ ఉంటే తన ఆశ్రమాన్ని చూసి ఆశ్చర్యపోతూ, ఏమిటి వింత, నా ఆశ్రమం ఇంత తేజోవంతంగా కనిపిస్తుంది ఏమిటని అనుకుంటూ ఆశ్రమంలోకి ప్రవేశించాడట. జగన్మాత అయిన పార్వతీదేవిని చూచి అతిథి పూజలు చేసి ఆమె రావటానికి గల కారణాన్ని అడిగాడట. ఆమె తన దుఃఖానికి గల కారణం చెప్పి అతనిని కూర్చోమని చెప్పి, ఓ భగవంతుడా, అందరి చేత పూజలు అందుకొని ఆ పరమేశ్వరుని యొక్క అర్ధభాగము నాకు ఏ విధంగా లభిస్తుందో అటువంటి వ్రతాన్ని ఒకదాన్ని నాకు ఉపదేశించమని అడిగిందట. సర్వజ్ఞుడైన గౌతమ మహర్షి కొంతసేపు ఆలోచించి, అమ్మా, కోరిన కోరికలు ప్రసాదించే కేదారేశ్వర వ్రతాన్ని అనుష్ఠించు, నీ కోరిక నెరవేరుతుందన్నాడు. అప్పుడు పార్వతి, నేను ఆ వ్రతాన్ని ఏ విధంగా చేయాలో వివరించమని అడిగింది. గౌతమ మహర్షి పరమేశ్వరుని ప్రార్థించి వివరాలు చెప్పడం ప్రారంభించాడట. ఆశ్వయుజ శుద్ధ అష్టమి నాడు ఈ వ్రతాన్ని అనుష్ఠించేవారు శుచిగా ఉండి తెల్ల పట్టువు కానీ లేక నూనె పోగువు కానీ 21 పేటల నూలును దూరంగా చేసిన కంకణం కట్టుకోవాలి. ఆ రాత్రి ఉపవాసం ఉండి బ్రాహ్మణ భోజనం చేయించాలి.
అది మొదలు అమావాస్య వరకు ప్రతిరోజు కేదారేశ్వరుని పూజిస్తూ ఉండాలట. ఆ వ్రతం చేసే పద్ధతి ప్రకారం ప్రతిదినం ఉదయాన్నే లేచి శుచి అయి పూజా ప్రదేశంలో ధాన్యాన్ని రాశిగా పోసి దాని మీద ఒక పూర్ణ కుంభాన్ని ఉంచి దానికి 21 నూలు పోగులతో చుట్టి దాని మీద తెల్లని పట్టుబట్టను కానీ తెల్లని వస్త్రాన్ని కానీ శక్త్యానుసారము నవరత్నాలు కానీ బంగారాన్ని కానీ వెండిని కానీ వీని అందుంచి గంధ పుష్పాక్షతలతో ఆ కలశాన్ని పూజించి ఆ తరువాత 21 మంది బ్రాహ్మణులను పిలిచి కాళ్ళు కడిగి పీట మీద కూర్చుండబెట్టి పురోహితునికి ముందుగా పూజ చేసి తర్వాత బ్రాహ్మణులు 21 మందిని పూజించాలన్నారు. ఆ తరువాత కలశమందు కేదారేశ్వరుని ఆహ్వానం చేసి షోడశోపచారాలు పూజలు చేస్తూ నవకాయ పిండి వంటలు, పాయసము, పాలు, పెరుగు, నెయ్యి, తేనె మొదలైన వాటిని వివిధ రకాల పండ్లను నివేదించి తాంబూల నీరాజన మంత్ర పుష్పాలతో స్వామిని స్తుతించి బ్రాహ్మణులందరికీ దక్షిణ తాంబూలాదులు ఇచ్చి సంతోషపరిచి వ్రతాన్ని పూర్తి చేసినట్లయితే కేదారేశ్వరుడు సంతోషించి సకల దేవతలు వచ్చి నీకు స్వదేహంలో అర్ధాంగాన్ని ఇస్తాడని చెప్పాడు. గౌతమ మునీంద్రుడు చెప్పిన విధంగా జగన్మాత పార్వతి ఆ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో అనుష్ఠించి వ్రత సమాప్తి గావించే సమయంలో పరమేశ్వరుడు ప్రత్యక్షమై తన శరీరంలో సగభాగం ఆమెకు ప్రసాదించాడట. పార్వతి పారవస్యంతో పరమేశ్వరుని అర్ధ శరీరాన్ని పొంది వ్రతక్షేమాన్ని కాంక్షించి ఈ వ్రతం చేసిన వారి కోరికలు తీరినట్లు వరం ప్రసాదించమని అడిగింది. సదాశివుడు సరే అన్నాడు. శివభక్తుడైన చిత్రాంగదుడనే గంధర్వుడు ఈ వ్రతాన్ని ప్రచారం చేయాలనే సంకల్పంతో నందికేశుని అనుగ్రహం పొంది ఉజ్జయిని నగరం చేరుకొని ఆ దేశపు రాజు అయిన వజ్రదంతునికి వ్రత విధానము దీని మహిమను చెప్పి ఆచరింపచేయించాడట. వ్రత ప్రభావం వల్ల ఆ రాజు చక్రవర్తి అయ్యాడట. ఆ పట్నంలోనే 2 వైశ్య కన్యలు ఉన్నారట. వారు ఆ వ్రతం గురించి విని తాము కూడా ఆచరించాలనే సంకల్పంతో తమ తండ్రి అనుమతిని అడిగారట. అతడు నిరుపేదై ఉండటం వల్ల ఆ ప్రయత్నం మానుకోమని చెప్పాడట ఆ కన్యలకి. కానీ ఆ బాలికలు తమకేమీ ధనం సమకూర్చుకోనక్కర్లేదని అనుమతినిస్తే చాలునని చెప్పి అనుమతి పొందారట. వారి సంకల్పానికి శివుడు ఆనందించి వారికి కావలసిన పూజా ద్రవ్యములన్నీ దొరికే విధంగా అనుగ్రహించాడట. వారిద్దరూ ఒక మర్రి చెట్టు కిందకు పోయి మొదట కంకణం కట్టుకొని యథావిధిగా వ్రతాన్ని ఆచరించారట. శివుని అనుగ్రహం వల్ల వారు మంచి రూపాన్ని, దీర్ఘాయువుని, తరిగిపోని సిరి సంపదలను పొందారు. వారిలో పెద్దయామయగు పుణ్యవతిని ఉజ్జయిని రాజును, చిన్నయామయగు భాగ్యవతిని చోళదేశపు రాజును వివాహం చేసుకున్నారట. వీరి మూలముగా పుణ్యవతి భాగ్యవతుల తండ్రి కూడా భాగ్యవంతుడయ్యాడు. కొంతకాలానికి ధనమదంతో భాగ్యవతి కేదారేశ్వర వ్రతము చేయటంలో అశ్రద్ధ చూపించిందట. తత్ఫలితంగా ఆమె కుమారుని అకారణంగా మహారాజు ఇంటి నుండి తరిమివేశాడట. భాగ్యవతి చేసేది లేక అడవుల వెంట తిరుగుతూ ఒక బోయవాని ఇంట చేరుకొని తన కుమారునితో విషయం చెప్పి నీ పెద్ద తల్లి దగ్గరకు పోయి ధనం తీసుకుని రమ్మని పంపించిందట. ఆ బాలుడు తన పెద్ద తల్లికి విషయాలన్నీ చెప్పి ధనం తీసుకుని వస్తుంటే దారిలో కేదారేశ్వరుని మహిమ వల్ల ఆ ధనాన్ని దొంగలు దోచుకున్నారట. రెండవ మారు చేసిన ప్రయత్నంలో కూడా ఆ బాలుని చెంతనున్న ధనాన్ని దొంగలు దోచుకున్నారట. ఆ బాలుని విచారానికి జాలిపడి కేదారేశ్వరుడు, నాయనా, నా వ్రతాన్ని ఉల్లంఘించిన వారికి నా ధనం పొందే అర్హత ఉండదన్నాడట. ఈ మాటలు విన్న బాలుడు వెళ్ళి పుణ్యవతికి తాను విన్న మాటల గురించి చెప్పాడట. అప్పుడు ఆమె ఆ బాలుని చేత ఆ వ్రతం చేయించి మీ అమ్మను కూడా ఈ వ్రతం చేయమని చెప్పిందట. చెప్పి ధనాన్నిచ్చి పంపించిందట. అతనికి మార్గమధ్యంలో పూర్వం 2 సార్లు పోగొట్టుకున్న ధనం కూడా కనిపించిందట. ఆ ధనరాశులతో తల్లి దగ్గరికి చేరుకొని జరిగిందంతా చెప్పాడట. భాగ్యవతి తన తప్పును తెలుసుకొని గుర్తించి కేదారేశ్వరుని క్షమాపణ చెప్పిందట. భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని అనుష్ఠించిందట. కేదారనాథుని అనుగ్రహం వలనే తిరిగి తన భర్త యొక్క అనుగ్రహాన్ని పొంది సుఖంగా కాలం గడిపింది. ఈ వ్రతాన్ని గౌతమ మునీంద్రుడు పార్వతీదేవికి ఉపదేశించినదై ఉండుట వలన ఇహపర సుఖాలు
వారి వ్రతాన్ని ఆచరించి మేలు పొందుతూ ఉంటారు. ఈ వ్రత మహిమ విన్నవారికి, చదివిన వారికి కేదారేశ్వరుడు అన్ని సంపదల్ని ప్రసాదిస్తాడట. శ్రీ కేదారేశ్వర వ్రతకథ సమాప్తం. ఇదండి కేదారేశ్వర వ్రతకథ. ఇదే రకంగా ఈ భాగ్యవతి పుణ్యవతుల కథలు మా అమ్మమ్మగారు చెప్తూ ఉండేవారు. నేను ఈ పుస్తకంలో చూసి చదివాను, కానీ ఆవిడ నోటితో చెప్తూ ఉండేవారు. కథ షోడశోపచార పూజ అంతా అయిన తర్వాత, కథ చదివిన తర్వాత ఈ పుస్తకంలో చదివిన ఆవిడ మళ్ళీ ఒకసారి మాకు అందరికీ వినిపించేవారు. చాలా సరదాగా ఉండేదిలండి. మళ్ళీ అలాంటి రోజులు మరి రావేమో ఇంకా. కానీ అందరూ చేసుకుంటున్నాం. మన పాత వాటిని ఎవ్వరూ మర్చిపోకుండా ఇంకా మనలాంటి వాళ్ళందరూ ఇలా ఆచరిస్తూ ఉంటే మన తర్వాత తరాల వారికి కూడా ఇవి చేరుతూ ఉంటాయని ఆశిస్తున్నాను. అందరూ ఆ విధంగానే చేద్దాము. అందరికీ కేదారేశ్వర వ్రతం యొక్క కథ విని అందరూ తరించాలని కోరుకుంటున్నాను. ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు మీకు, మాకు, అందరి కుటుంబాలకి అందాలని కోరుకుంటున్నాను. నేనేమైనా తప్పు చదివినా, అక్షర దోషాలన్నా నన్ను క్షమించండి, మన్నించండి.